కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామానికి చెందిన ఇతని పేరు కొన్నె రాజిరెడ్డి. వయసు 62 సంవత్సరాలు. మైదానంలో ఉన్నప్పుడు మాత్రం 20 సంవత్సరాల కుర్రాడు. 1984 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పీఈటీగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. 2024వ సంవత్సరం మే నెలలో ఫిజికల్ డైరెక్టర్గా పదవీ విరమణ పొందాడు. మొదటి నుండి ఇతనికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ. నిత్యం వాకింగ్, వార్మప్స్, యోగా చేస్తూ మైదానంలో హుషారుగా ఉంటాడు. గ్రౌండ్కు వచ్చే మిగతా వాళ్లకు కూడా ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ రోజు 100 మందికి వార్మప్స్, యోగా చేయిస్తూ ఉంటాడు. తాను చేసే శారీరక వ్యాయామాల వల్ల తనకు ఇప్పటి వరకు బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరలేదని అంటున్నాడు. అందరికీ శారీరక శ్రమ ముఖ్యమని అంటున్నాడు. అతను శారీరక వ్యాయామం చేయటమే కాకుండా పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం పోటీ పడే వారికి ఫ్రీ కోచింగ్ ఇస్తాడు. ఇప్పటి వరకు దాదాపు 50 మంది కానిస్టేబుళ్లు, 3 ఎస్ఐలు అయ్యే విధంగా కోచింగ్ ఇచ్చాడు. పదవీ విరమణ పొందిన తరువాత ఈ ప్రాంత యువత ఆరోగ్యంగా ఉండేలా వారికి అవగాహన కల్పించటమే కాకుండా వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావటానికి కృషి చేయటమే తన కర్తవ్యమని అంటున్నాడు. నా పేరు కొన్నె రాజిరెడ్డి. చెల్పూరు మా గ్రామము. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూరు మా సొంత గ్రామము. నేను 1984లో వ్యాయామ విద్యా ఉపాధ్యాయునిగా సెలెక్ట్ కావడం జరిగింది. డిఎస్సి 84. అప్పటి నుండి 2024 వరకు కూడా నేను వ్యాయామ విద్య లోపల పిల్లలకు క్రీడల లోపల శిక్షణ ఇచ్చుకుంటూ వారిని క్రీడా నైపుణ్యాలను వాళ్ళ క్రీడా నైపుణ్యాలను బయటికి తీసుకుంటూ వాళ్ళని ఒక క్రీడాకారులను తీర్చిదిద్దడం జరిగింది. చాలామంది ఫిజికల్ ఎడ్యుకేషన్ పీసెట్ పడుతుంది నోటిఫికేషన్. ఆ పీసెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళను పీఈటీ ట్రైనింగ్ పంపడం, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి బీపీటీ ట్రైనింగ్ పంపడం, వాళ్ళకి సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళకు కోచింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకు లాంగ్ జంపు, హై జంపు, రన్నింగ్, షార్ట్ పట్, ఈ విధంగా వాళ్ళకు స్కిల్స్ నేర్పుకుంటూ వాళ్ళను పీసెట్ పంపడం జరిగింది. చాలామంది పీఈటీలుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే ఈ మళ్ళీ నోటిఫికేషన్ ఏది కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాగానే వారికి కూడా పిల్లలకు ఉచితంగా హుజురాబాద్ హై స్కూల్ క్రీడా మైదానంలో శిక్షణ ఇచ్చుకుంటూ 91 నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ పడ్డప్పుడల్లా వాళ్ళకు శిక్షణ ఇచ్చుకుంటూ వాళ్ళను పోలీసు ఉద్యోగాలుగా సెలెక్ట్ కొరకు నా వంతు ప్రయత్నం, కృషి నేను చేస్తున్నాను. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు పిల్లలు. వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు 91 నుండి 2024 వరకు. అదేవిధంగా ఆర్మీలో అగ్నిపత్, ఈ మధ్యన అగ్నిపత్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపత్ కూడా పిల్లలకు చాలా మంచి యుక్త వయసు లోపల చెడు మార్గాలకు వెళ్లకుండా వాళ్ళు అగ్నిపత్లో సెలెక్ట్ కావడం జరుగుతున్నది. అగ్నిపత్లో కూడా చాలామంది పిల్లలు హుజురాబాద్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి వెళ్ళడం జరిగింది. ఈ మధ్యన ఒక 3 వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ రావడం జరిగింది. మళ్ళీ వస్తున్నారు గ్రౌండ్కు. మళ్ళీ వారిని కూడా అగ్నిపత్కు నా వంతు కృషిగా నేను శిక్షణ ఇచ్చుకుంటూ వాళ్ళు సెలెక్ట్ చేయడానికి కృషి చేస్తున్నాను. అదేవిధంగా హుజురాబాద్ స్కూల్ క్రీడా మైదానం లోపల ఈ వాకర్స్ అసోసియేషన్ కూడా అందరినీ, ప్రతి ఒక్కరిని నేను పిలుచుకొని వారికి వ్యాయామం నేర్పుకుంటూ, యోగా నేర్పుకుంటూ, మెడిటేషన్ చెప్పుకుంటూ వాళ్ళకు నా వంతు కృషిగా నేను వాళ్ళను తీర్చిదిద్దడం జరుగుతున్నది. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ నా వంతు కృషిగా నేను ఏ ఆసనం వేస్తే ఏ ఆరోగ్య సమస్య మీకు తీరుతుంది, అది వెళ్ళిపోతుంది అనేది విషయాన్ని వాళ్ళకి నేర్పుకుంటూ, వారికి యోగా ఆసనాలు నేర్పుకుంటూ, వ్యాయామం చేయించుకుంటూ, వామప్ చేయించుకుంటూ చేయడం జరుగుతున్నది. ప్రతిరోజు 5:30 to 7:30 వరకు నేను ఈ క్రీడా మైదానం లోపలనే ఉండుకుంటూ చేస్తున్నాను. ఈ మధ్య నేను 2024 మేలో రిటైర్డ్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మార్నింగ్, ఈవినింగ్ చేయడం జరుగుతుంది. ఈ వృత్తి లోపల నాకు చాలా జాబు లోపల చాలా తృప్తినిచ్చిన విషయం ఏంటంటే నా ద్వారా చాలామంది వారు ఉద్యోగాలు సంపాదించుకొని వారు లైఫ్ సెటిల్మెంట్ కావడం జరిగింది. ఇది నాకు చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే నేను కొంతమందికి లైఫ్ ఇవ్వడం జరిగింది అనేది నా యొక్క ఆత్మసాక్షిగా నాకు చాలా తృప్తినిచ్చడం జరిగింది. వేల రూపాయలు తీసుకుని కోచింగ్లిచ్చే ఈ రోజుల్లో తమ వద్ద ఎటువంటి ఫీజులు ఆశించకుండా నెలల తరబడి ఫ్రీ కోచింగ్ ఇచ్చాడని, తాము ఉద్యోగం సాధించడానికి సహాయ సహకారాలు అందించిన రాజిరెడ్డి మాస్టర్ను తాము జీవితంలో మర్చిపోమని ఉద్యోగాలు సాధించిన విజేతలంటున్నారు. ఇక నిరుద్యోగులు కూడా హైదరాబాద్ హైస్కూల్ మైదానంలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇస్తున్న విషయం తెలిసొచ్చామని, రాజిరెడ్డి సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నామని పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులంటున్నారు. నేను వేముల లక్ష్మణ్, మాది రాంపూర్ విలేజ్, హుజురాబాద్ మండల్. నేను ప్రజెంట్ ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్గా సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నాను. నాది 24 బ్యాచ్
అండ్ ఇక్కడ రాజిరెడ్డి సార్ అనేది గత 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది గ్రౌండ్లో. నాకు వచ్చేసి ఇక్కడనే నేను ఇదే స్కూల్లో గౌటే స్కూల్లో నేను 10th క్లాస్ ఫినిష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి సార్ని చూడడం జరుగుతుంది. అందరికీ మంచి మోటివేటర్గా ఉంటూ ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా చూసిన తర్వాత నేను 2018లో నా కానిస్టేబుల్ పేరు అయ్యేటప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. దాంతో సార్తో పరిచయం ఏర్పడడం వల్ల నేను దీంట్లో సార్ ఒక టీంలో జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఫిజికల్ ట్రైనింగ్లో అప్పుడు మంచి మార్కులు వచ్చినాయి నాకు. దానివల్లనే ఐ గాట్ ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ ఇన్ కరీంనగర్ డిస్టిక్. దాని తర్వాత నుంచి మళ్ళీ ఫెసిలిటీస్ కొన్ని తక్కువ ఉన్నాయని చెప్పేసి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన స్పాన్సర్స్ని ఇక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను అప్రోచ్ అయ్యి ఇక్కడ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ గ్రౌండ్ కోచింగ్ అనేది బయట తీసుకుంటే ఇప్పుడు నాలాంటి పూర్ క్యాండిడేట్స్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం కష్టం సిటీకి వెళ్ళి తీసుకున్నారంటే, అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఒక మంచి ఒక టార్చ్ బేరర్ లెక్క సార్ ఉండడం మాకు కొంచెం అదృష్టం అనిపించింది. ఇక్కడ ప్రొవైడ్ చేసేదంతా కంప్లీట్ ఫ్రీ. మళ్ళీ సార్ కూడా మనం జాయిన్ అయినా అవ్వకపోయినా సారే జాయిన్ చేయించుకొని నేనున్న బిడ్డ అని చెప్పేసి ఒక మంచి ఫాదర్ లెక్క ట్రీట్ చేసి అందరినీ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సార్ చేసిన వాటిల్లో ద బెస్ట్ థింగ్ ఏంటని అంటే ఒక వాకర్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది దీనివల్ల. అంటే కంప్లీట్గా వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో మీకు అవుపిస్తూనే ఉంటుంది. వాళ్ళంతా ఇక్కడ లోకల్ పీపుల్ అండ్ లోకల్ మర్చెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు లోకల్ వాళ్ళే ఉంటారు. అదే ఈవెంట్స్ టైం ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ అవి ఉన్నాయనంటే పక్క గ్రామాల నుంచి వెళ్ళి పక్క మండలాల నుంచి కూడా అది ఉప్పల్ నుంచి కూడా వచ్చారు మా ఫ్రెండ్స్. అప్పుడు ఉప్పల్ నుంచి వెళ్ళి మొలంగూరు కేశపట్నం మండలం నుంచి వెళ్ళి కూడా ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నానని చెప్పేసి అక్కడ నుంచి కూడా వచ్చారు. ఇక్కడ ఈ రకంగా ఇవ్వడం వలన ఈ గ్రౌండ్ని కొంచెం డెవలప్ చేసేందుకు కూడా అదర్ పీపుల్ స్పాన్సర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ కొంచెం ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు చూపిస్తున్నాయి. మేము చూసిన వాటిల్లో మాకు అప్పుడు ట్రాక్ లేకుండే ఆ ట్రాక్ ఏర్పాటు చేయించండి సార్. అంటే అప్పుడు 800 అండ్ 100 మీటర్స్ ఉండేది కాబట్టి ఆ ఈవెంట్స్ టైంలో అప్పటిదప్పుడు మాట్లాడిపించి గ్రౌండ్ అంతా క్లీన్ చేయించి 800 ట్రాక్ అండ్ 100 ట్రాక్ ఏర్పాటు చేయించారు. లాంగ్ జంప్ హై జంప్ పిట్ ఏర్పాటు చేయించింది. అప్పుడు మాకు షార్ట్ పుట్ కొనన్నా కూడా ఫైనాన్షియల్గా ఎవరి దగ్గర ఉండకపోతుండే, అది ఒక బెనిఫిట్ అయింది. ఇప్పుడు వచ్చేసి 2 లాంగ్ జంప్ హై జంప్ పిట్స్ అండ్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ షార్ట్ పుట్స్ కూడా అప్పుడు మాకు ఒకటి దొరకడానికి కష్టంగా ఉండే, ఇప్పుడు 4-5 ఏర్పాటు చేయించింది సార్. ప్లస్ దాంతోపాటు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసేది. లోకల్ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో స్పాన్సర్ చేయడానికి వాళ్ళతో మాట్లాడించి, ఎందుకంటే సార్ లోకల్గా ఇంత సేవ చేస్తున్నారని చెప్పేసి మంచి వెల్ విషర్ కాబట్టి లోకల్ పీపుల్ కూడా లోకల్ ఎవరైతే స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించేది. జెన్యున్ క్యాండిడేట్ కాబట్టి మాకు 20 బ్యాచ్ కోసం ప్రిపేర్ అయిన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎగ్ అండ్ బనానా ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడున్న ఇన్స్పెక్టర్ గారు కూడా మంచి హెల్ప్ చేశారు. ప్లస్ దాంతోపాటు ఇక్కడ వెనకాల ట్రాక్ కూడా ఏర్పాటు చేయించారు దానికి సపరేట్గా. ఈ నోటిఫికేషన్ వచ్చిన టైంలో మాత్రం యూత్తో ఉంటాడు, అంటే కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎక్కువ టైం కేటాయించండి అని చెప్పేసి 2 hours పాటు నాన్ స్టాప్గా ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎవరు కోచింగ్లకు మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు రెగ్యులర్ టీమ్ ఎవరైతున్నారో ఇక్కడ లోకల్ పీపుల్, సార్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, నియరెస్ట్ అండ్ డియరెస్ట్ లోకల్ మర్చెంట్స్, వీళ్ళు వాకింగ్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక టీం అవుతారు. ఇక్కడ టీం అయ్యి ఇక్కడ ఎవ్రీడే హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మంచి ఫిజికల్ ట్రైనింగ్ చేసి మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఇక్కడ ఆ అట్మాస్ఫియర్ కూడా ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. మిగతా వాళ్ళు రానికి ఇన్స్పైర్ అవ్వడానికి ఈ గ్రౌండ్ రాజిరెడ్డి సార్ ఎంతో తోడ్పాటు చేయడం జరుగుతుంది. రాజిరెడ్డి సార్ ట్రైనింగ్లో అప్రాక్సిమేట్గా నాకు తెలిసినంత వరకు ఒక 100 అబోవ్ మెంబర్స్ కానిస్టేబుల్స్, అదర్ డిపార్ట్మెంట్స్ అంటే ఆర్మీ, నేవీ,
అదర్ డిపార్ట్మెంట్స్ ఎక్సైజ్ ఇట్లాంటి వాటిలలో కలిపి మొత్తం కలిపి మెన్ ఉమెన్ అందరూ కలిపి ఐ థింక్ 100కు మించి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది కాకుండా ఆఫీసర్స్ వచ్చేసి నాకు తెలిసి ఒక 5 కంటే ఎక్కువ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ సెలెక్ట్ కావడం జరిగింది. దాంట్లో నేను ఒకని, అది 24th బ్యాచ్. నేను 2022 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్ని. నేను అంటే 2018 నుండి నేను ఇదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ 2018లో నాకు ఒక 1 మార్క్తో మిస్ అయింది. 2022 నోటిఫికేషన్లో నేను కానిస్టేబుల్లో సెలెక్ట్ అయ్యాను. అప్పటి నుండి మాకు గురువు అయినటువంటి రాజిరెడ్డి సార్ యొక్క కృషితోటే నేను ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. సారు వెళ్ళవేళలా మాకు ప్రతి ఒక్క ఫిజికల్లో చాలా కృషి చేశారు. ఫిజికల్ ఫిట్నెస్లో ఇప్పటి కూడా ఇస్తూనే ఉన్నారు, భావి తరాలకు కూడా ఇస్తూ ఉంటారు. సారు ఎంతోమందిని ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దారు. దానికి నేను ఎంతో కృతజ్ఞతలు. నిత్యం ఉదయం సాయంత్రం గ్రౌండ్కు వచ్చే వాళ్లకే కాకుండా ఇతరులు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాడు ఈ పీఈటీ సార్. వయసుతో సంబంధం లేకుండా అందరూ నిత్యం గ్రౌండ్కు వచ్చి శారీరక శ్రమ చేయాలన్నాడు. వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యం బాగుండి రోగాలకు తావుండదని ఈ ప్రాంత ప్రజలకు ఓ రోల్ మోడల్ గా అందరినీ ఉత్సాహపరిచే గురువు ఉండటం నిజంగా సంతోషకరం. నేను 2020 నోటిఫికేషన్లో పోలీస్ కానిస్టేబుల్కి అప్లై చేశాను. నాకు రాజిరెడ్డి సార్ గారు గత 10 సంవత్సరాల నుంచి తెలుసు. నాకు ఇది 3rd అటెంప్ట్. గత రెండు నోటిఫికేషన్లో నేను విఫలమయ్యాను. అయినప్పటికీ కూడా సార్ ఎంకరేజ్ చేసి అరే నీతో అవుతుందా అని చెప్పేసి నాకు ఫిజికల్గా ట్రైనింగ్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఈ గ్రౌండ్లో లోకల్ నాయకులతో మరియు వాకర్ అసోసియేషన్తో మాట్లాడి మాకు లాంగ్ జంప్ కోసం ఇసుక అయితేనేమి, షార్ట్ పుట్ అయితేనేమి, అలాగే రన్నింగ్ గురించి ట్రాక్ వేయించాడు. బయట ఏంటంటే అందరూ 800-16 మీటర్ అయితే జస్ట్ అదే ప్రాక్టీస్ చేసేది. సార్ అలా కాకుండా 200 ట్రాక్ మీద ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ ఎండ్యూరెన్స్ వచ్చి మనము సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పేసి 200 ట్రాక్ ప్రత్యేకంగా మా కోసం 200 ట్రాక్ వేయించి దాని మీదనే ఎక్కువ రౌండ్స్ పరిగెత్తేలా చేసేది. అలాగా ఇక్కడ ఈ గ్రౌండ్లో చాలామంది ఫిజికల్ ఈవెంట్స్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. అలాగే మా బ్యాచ్లో 15 మందిగా పోలీస్ కానిస్టేబుల్ మీద సెలెక్ట్ అయ్యాము. అలాగే ఇప్పటి వరకు గత నోటిఫికేషన్ నుంచి చూసుకుంటే 100 మంది పోలీస్ కానిస్టేబుల్గా మరియు 4 నుంచి 5 వరకు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. అలాగే ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ కాకుండా వివిధ కేటగిరీలో కూడా చాలామందికి ట్రైనింగ్ ఇచ్చి సారు వాళ్ళని సెలెక్ట్ అయ్యేలా చేశాడు. కాకపోతే ఏంటంటే ఫిజికల్గా సార్ చేసినప్పటికి కూడా కొంచెం స్టడీ పర్పస్లో కూడా ఎవరైనా సార్కి ప్రోత్సాహంగా ఉంటే దాంట్లో కూడా సారు చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాడు. అలాగే సార్ అప్పుడు పీఈటీగా వర్క్ చేస్తూ ఉండే. అయినప్పటికీ కూడా మా కోసం సార్ మార్నింగ్ 4 o'clock వచ్చేసి 5 నుంచి 7 వరకు మాకు ట్రైనింగ్ ఇచ్చేసి 7కి మళ్ళీ సారు డ్యూటీకి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడున్న ఆస్పిరెంట్స్కి లక్ ఏంటంటే సార్ రిటైర్మెంట్ అయ్యాడు. సార్ ఫుల్ ఫ్లెడ్జ్గా సార్ గ్రౌండ్లోనే ఉంటున్నాడు. అలాగే కొంచెం వాళ్ళకి ఇప్పటి నుంచే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఇప్పటి నుంచే తీసుకొచ్చి వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. అలాగే సార్ ప్లానింగ్ ఏంటంటే ప్రిలిమ్స్లో ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్లు ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ ఈవెంట్స్, మెయిన్స్ అని ఒక 3 కేటగిరీస్ ఉంటాయి. సో సార్ ఏంటంటే ఇప్పుడు ప్రిలిమ్స్లో కూడా గ్రౌండ్లో సక్సెస్ అయినప్పటికీ కూడా కొంతమంది చదువులు కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా తరగతి నిర్వహించాలని చెప్పేసి ఉచితంగా తరగతి నిర్వహించాలని చెప్పేసి సారు ప్లాన్ చేస్తున్నాడు. అలాగే కొంతమంది నాయకులైనా కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ, హైదరాబాద్లో ఉన్న పెద్దలందరూ కొంచెం తోడ్పాటు అందిస్తే సార్ అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము మా తరఫున. అలాగే మేము సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా సార్కి మేము ఏదైనా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో కావున సార్ వల్లనే ఇక్కడ చాలామంది పోలీస్ కానిస్టేబుల్ అయినా, ఆర్మీ అయినా, BSF అండ్ నావీ అండ్ ఎయిర్ ఫోర్స్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో చాలామంది ఇప్పుడు మేము ఉపాధి పొందుతున్నామంటే దానికి కారణమే రాజిరెడ్డి సార్ గారు. సో మేము అందరి తరఫున రాజిరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.